హాయ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి అమెజాన్ నుంచి అయితే ఒక రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. దాని గురించి వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు అయితే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడ కూడా ఫాలో కండి. మన ఛానల్లో అయితే జాబ్కి రిలేటెడ్ అప్డేట్స్ అయితే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి సంబంధించి ఒకటి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్కి అయితే ప్రీవియస్గా వీడియో చేశాను. అది ఇప్పుడు ఈ రోజు అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో కూడా చూసేయండి, ఇక్కడ ఎండ్ స్క్రీన్లో అటాచ్ చేస్తాను. అండ్ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఎల్ఎంఏక్యూ అసోసియేట్ అనే రోల్కి అయితే క్వాలిటీ అసోసియేట్ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ దాని కింద శాలరీ ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు. అండ్ అదైతే చూద్దాం. ప్రజెంట్ అయితే మనకి క్వాలిటీ అసోసియేట్ ఎల్ఎంఎక్ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. మనకి దీని డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి వీడియో కిందనే ఆ జాబ్ లింక్ యొక్క అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. లింక్ అనేది 2-3 డేసే ఉంటుంది. ఎక్స్పైర్ కాకముందే అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ద లాస్ట్ మైల్ అనలిటిక్స్ అండ్ క్వాలిటీ టీమ్ is seeking for a quality associate who will serve as the first line support for the address resolution, geocode correction, map edits, driver support, static route management and other operational activities and related to the transportation process and optimization. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అండ్ ఆప్టిమైజేషన్ కోసం అందులో వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అది మన అడ్రస్ రిజల్యూషన్ కానీ, జియో కోడ్ కరెక్షన్ కానీ, అండ్ మ్యాప్ ఎడిట్ కానీ, అండ్ డ్రైవర్ సపోర్ట్. ఇలాంటి స్టాటిక్ రూట్ మేనేజ్మెంట్, ఫాస్టెస్ట్ రిజల్యూషన్ రానికి ఈ రోల్ వాళ్ళు అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ రోల్ డిమాండ్స్ క్విక్ లెర్నింగ్ అండ్ ద ఎబిలిటీ టు మేనేజ్ ద ఓవర్లాపింగ్ టాస్క్ అండ్ విచ్ ఆర్ క్రూషియల్ టు యువర్ సక్సెస్. And you will have the opportunity to address high impact production issues that required coordination among the multiple stakeholders and operational groups and providing you the broad perspective on the business. Roles and responsibility వచ్చేసి మనకి investigate images, videos and provide the recommended actions in accordance with the SOPs. అండ్ మనకి ప్రాపర్ ఎస్ఓపి అయితే మనకి ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. దాన్ని ఫాలో అవ్వకుంటూ మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇమేజెస్ అండ్ వీడియోస్ బేస్ మీద మనకైతే డాటా రావడం జరుగుతుంది. దాన్ని అక్యురేట్గా మనం అనటేట్ ఆర్ వీడియోస్ మన ఏమంటారు రెస్పాన్స్ అనేది వాటికి ఇచ్చి ప్రాపర్ అక్యురసీ ఎస్ఓపి యూజ్ చేసుకొని అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, లిసన్ టు ద కస్టమర్ కాల్స్, ట్రాన్స్క్రిప్ట్ టెక్స్ట్ ఫ్రమ్ ద కాల్స్, ఈమెయిల్స్ వెన్ నెసరీ టు రిజాల్వ్ ద ఇష్యూస్ and identify patterns emerging from audits and contribute to the process and program insights. Provide timely responses to the stakeholders on related to the as per SOP and SLA. Systematically escalate the problems to relevant owners and teams according to predetermined process. And maintain records day-to-day work by updating trackers and work tools. Meet business metrics and goals including SLA, productivity, quality and utilization benchmarks. ఇవి వచ్చేసి మనకి అమెజాన్లో కస్టమర్ ఒబిషన్ అనేది మంచి లీడర్షిప్ ప్రిన్సిపల్ ఉంటుంది. కస్టమర్కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాటిని కూడా మీట్ కావాల్సి ఉంటుంది. మెట్రిక్స్ అయినా గోల్స్ కానీ, మన ఇచ్చిన ఒక జాబ్కి ఎస్ఎల్ఏ టైం ఉంటుంది, ఎస్ఎల్ఏ టైం కానీ. ప్రొడక్టివిటీ, క్వాలిటీ అనేది కూడా ప్రతి దానిలో మ్యాటర్స్. అవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వర్క్ ఇన్ ఏ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ ద రెస్పెక్టివ్ టీమ్ ఆర్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్, బీ ఫ్లెక్సిబుల్ టు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. మనకి ఇంటర్నల్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక రోల్కి వాళ్ళు హైరింగ్ చేసుకొని మనల్ని ఇంటర్నల్ బేస్ రిక్వైర్మెంట్ వల్ల మనని రోల్స్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. వాటికి కూడా మనకైతే ఇంట్రెస్ట్ ఉండాలి. నెక్స్ట్, ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ మనకి షిఫ్ట్స్ వచ్చేసి 24/5 రొటేషన్ షిఫ్ట్స్ అంటే ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ వాటి అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ 5 days కాన్సిక్యూటివ్ వర్క్ అయితే 5 days వర్క్ ఉంటుంది. 2 days కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. అది కూడా బేస్డ్ అపాన్ వీక్ ఆఫ్స్ అయితే చేంజ్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్. ఎల్ఎంఏకి రోల్ వాళ్ళకి మెయిన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తారు. బై ఛాన్స్ వాళ్ళకి ఏమైనా ఆఫీస్లో ప్లేస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే హైబ్రిడ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీన్స్ 3 days ఆఫీస్, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉంటుంది. నెక్స్ట్, బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే మ్యాండేటరీ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ అప్లికేషన్. వీటి మీదనైతే మనకైతే ఐడియా అయితే ఉండాలి. నెక్స్ట్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్పీక్, రైట్, రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్‌లో మనకి మాట్లాడడం, రాయడం, చదవడం అయితే కంపల్సరీ మంచిగా పర్ఫెక్ట్ అయితే వచ్చుండాలి. సో, ఇదొచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్. నేను దీని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే అప్లికేషన్ లింక్ ఇస్తా. సో, అక్కడ త్రూ మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే సో, మీకు సేమ్ ఇదే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ జాబ్‌కి ఇక్కడ కనిపిస్తున్న అప్లై నౌ బటన్ యూజ్ చేసి అయితే మీరు జాబ్‌కి అయితే అప్లై చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మీకు రావాలి మళ్ళీ అంటే జాబ్ అప్డేట్స్ మీకు రెగ్యులర్‌గా రావాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.